ఢిల్లీలో విద్యార్థులపై దాడికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు వామపక్ష విద్యార్థి సంఘాలు. దీంతో స్వచ్ఛందంగా తమ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాయి ప్రైవేటు విద్యాసంస్థలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి పలు స్కూళ్ళను కూడా గమనించినట్లయితే ఇప్పటికే ఈ యొక్క ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి యాజమానులంతా కూడా ఇప్పటికే స్వచ్ఛందంగా కూడా తమ యొక్క స్కూళ్లను బంద్ను ప్రకటిస్తూ నిన్ననే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఇన్ఫో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఈరోజు స్కూళ్ళకు రాలేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 3-4 స్కూళ్ళు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆల్ సెయింట్ హై స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ కూడా పూర్తిగా గేట్లను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈ యొక్క స్కూల్ జోన్లో ఉన్నటువంటి మరొక స్కూల్ కూడా ఒక సెయింట్ జోసెఫ్ అనేటువంటి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూడా ఉన్నది. ఈ యొక్క డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూడా పూర్తిగా గేట్లను కూడా మూసివేయడం జరిగింది. కేవలం సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. విద్యార్థులు కూడా అంటే ముందే సమాచారం ఉండడం నేపథ్యంలో కూడా ఈ యొక్క విద్యార్థులు కూడా స్కూళ్ళకు కావచ్చు, అలాగే కళాశాలలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అలాగే మరొక వైపు ఉన్నటువంటి రోసరీ కాన్వెంట్ హై స్కూల్ని కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కూల్ కూడా పూర్తిగా గేట్లను కూడా మూసివేయడం జరిగింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత ఎగ్జామ్లో పాల్గొన్నటువంటి అనేక మంది విద్యార్థులు, సుమారుగా 20 నుంచి 25 మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకొని వారి యొక్క ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా పూర్తిగా కూడా ఈరోజు బంద్ను పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా మేనేజ్మెంట్లు కూడా ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడంతో అటు విద్యార్థుల వరకు కూడా స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా లేదు. కెమెరా పర్సన్ సంతోష్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.